ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 7వ వచనం వరకు ఉత్తర ప్రతి రీతిగా చదువుకుందాం. 1వ వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు అందరూ కలిసి చదవండి. ఆ విధంగా 7 వచనాలని మనం పూర్తి చేసుకుందాం. ఈ భాగాన్ని గట్టిగా బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. పద్మాసు ద్వీపములో ప్రభు దినమందు యోహాను ఆత్మాసుడై ఉండగా అతనికి కలిగినటువంటి దర్శనంలో 7 సంఘములకు హెచ్చరికలు రాసి మరి పంపించవలసిందిగా ప్రభు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాపింపబడినటువంటి 7 సంఘాల్లో మొదటి సంఘం పేరు ఎఫెసు. ఎఫెసు పట్టణములు అంటే ఆ పట్టణం పేరుతోటే సంఘము పిలువబడుతూ వచ్చింది. మన గత వారము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మనం మొదటి అధ్యాయం నుంచి ధ్యానం చేసుకున్నాము. ఆ దర్శనంలో తను ఏమేమి చూశాడో, ప్రభువును కూర్చున్నటువంటి విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 7 సంఘాల గురించి రాయబడిన మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో మొదటగా ఈరోజు ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘం గురించి మనం ధ్యానం చేసుకుందాము. ఎఫెసు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే పరిపూర్ణ ఉద్దేశము కలది అని అర్థం వస్తూ ఉంది. ఎఫెసు పట్టణము ఆనాడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యాపార కేంద్రంగా ఉన్నటువంటి పట్టణం అన్నమాట. వ్యాపారానికి కేంద్రంగా ఉందంటే ఆ పట్టణం డబ్బు కూడా కొదువులేంది ధనికమైన పట్టణం. ఇంకా దాని గురించి చెప్పాలంటే యెరూషలేముకు రోముకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారులు ఉన్నటువంటి ప్రాముఖ్యమైన పట్టణము ఎఫెసు పట్టణం. అంతేకాదు ఎఫెసు పట్టణంలో మంచి ఓడరేవులు ఉన్నాయి. ఈ విధంగా వ్యాపార కేంద్రంగా ఉంది. అంతేకాకుండా ఎఫెసు పట్టణంలో మనం అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూడగలం. పౌలు భక్తుడు వెళ్ళేటప్పటికీ ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అర్తిమీదేవికి పెద్ద గుడి కట్టేసి విగ్రహారాధన బాగా చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మనం చూస్తే ఆ పట్టణం వ్యాపార కేంద్రమే కాదు, మతపరమైనటువంటి కేంద్రం కూడా. కాబట్టి మతాన్ని అనుసరించే వాళ్ళు, దేవత పూజలు చేసేవాళ్ళు, లేక పుణ్యక్షేత్రంగా దాన్ని దర్శించుకోవాలన్న వాళ్ళు అనేక మంది వస్తూ పోతున్నటువంటి పట్టణము. ఒక పక్క వ్యాపార కేంద్రము. ఆ యొక్క పట్టణం చాలా ధనిక పట్టణంగా ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణముగా ఎఫెసు పట్టణము ఉంది. అయితే అలాంటి విగ్రహారాధన ఉన్నటువంటి ఎఫెసు పట్టణములో సువార్త ఎలా వెళ్ళింది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే అపోస్తలుల గ్రంథంలో 18వ అధ్యాయంలో మనం చూడగలము. పౌలు అనేటువంటి భక్తుడు 19వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చూడగలం. ఆ ఎఫెసు పట్టణంలోనికి వెళ్ళి సువార్త బోధిస్తాడు. ఎఫెసు పట్టణంలో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. వ్యాపారంలో, పూజల్లో రకరకాలుగా ప్రజలు చాలా బిజీగా ఉన్నారు. అలాంటి స్థలానికి వెళ్ళి యేసు ప్రభుని గురించి పౌలు బోధించినప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారు చాలామంది సువార్తను విన్నారు. అంతేకాదు రెండవదిగా మనం చూస్తే అపోస్తలుల గ్రంథంలోనే 18వ అధ్యాయంలో 24వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే అక్కడ అపోల్లో అనేటువంటి ఒక యూదుడు కేవలం
యోహాను ఇచ్చిన బాప్తీసం తీసుకున్నవాడు, లేక ఒక విధంగా చెప్పాలంటే యోహాను శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి. అతను కూడా యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు. గొప్ప విద్వాంసుడైనప్పటికీ కొంచెంగా ప్రభు గురించి తెలుసుకుని ఎఫెసు పట్టణంలో ప్రకటించడం ప్రారంభించాడు. అతనికి ఆసక్తి అది తెలుసుకున్నట్టు అకుల ప్రిస్కిల్లా ఇంక వివరంగా ఆ యొక్క అపుల్లోకి చెప్పినప్పుడు అపుల్లో చక్కగా సువార్త ఎఫెసు పట్టణంలో అందించడం జరిగింది. ఈ విధంగా ఎఫెసు పట్టణానికి సువార్త వెళ్ళింది. సువార్త వెళ్ళిన తర్వాత చూస్తే మనం అపోస్తలుల గ్రంథం 19వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం పరిశీలన చేస్తే పౌలు వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే దేవుని వాక్యమైన ప్రజలు యేసుక్రీస్తుని సొంత రక్షణగా వారు అంగీకరించేట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అప్పటికి వాళ్ళు విగ్రహ పూజలో ఉన్నారు. ఆ విడిచిపెట్టేసి వచ్చి యేసు ప్రభువుని రక్షకుడిగా వారు అంగీకరించారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ పట్టణంలో మాంత్రికులు ఉన్నారంట. చేతబడులు అంటే భయమేనా? చాలామంది భయమే. అవన్నీ కూడా వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, అవి బాగా స్టడీ చేసి ఆ మంత్రాలు వల్లించి వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు ఎఫెసు పట్టణంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా పౌలు చెప్పే సువార్త వినగానే వారి పుస్తకాలు తెచ్చి తగలబెట్టేశారంట. తగలబెట్టేసి వారు యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారు. అంటే ఎప్పుడైతే పౌలు ద్వారా సువార్త వెళ్ళిందో దేవుడు గొప్ప ఉద్యమాన్ని ఆ పట్టణంలో తీసుకొచ్చాడు. ప్రారంభంలో వారి పరిస్థితులు అన్నీ అనుకూలంగా లేవు, అననుకూలంగానే ఉన్నాయి, అంటే వ్యతిరేకంగా ఉన్నాయి పరిస్థితులన్నీ. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఉద్యమంతో ప్రభువుని వారు వెంబడించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పౌలు సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ఎఫెసు పట్టణం నుండి వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని విడిచిపెట్టేయకోకుండా ఏం చేశాడంటే పత్రికలు రాసి అక్కడ పంపించేవాడు. బైబిల్ మనం చదువుతాం కదా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అని చదువుతాం. పౌలు అలా పత్రికలు రాసి పంపించినప్పుడు వాళ్ళు అవి చదువుకుని వారు ఆత్మీయంగా బలపడడానికి ఎంతో అవకాశం వారికి ఉండేది. సరే, ఇప్పుడు ఈ ఎఫెసు పట్టణం సంఘానికే ప్రభువు యోహాను ద్వారా ఈ యొక్క ఉత్తరం రాపిస్తూ ఉన్నాడు. 7 సంఘాలకి హెచ్చరికలు పంపించు అన్నాడు. ఇంతకీ ఎంత గొప్పగా ఉన్నటువంటి సంఘానికి ఏం హెచ్చరికలు పంపించాడు, ఏం అవసరమైంది అని మనం పరిశీలన చేస్తే ఇప్పుడు ఎఫెసు సంఘం గురించి మనకు అర్థం అవ్వాలంటే దాన్ని విభజించుకోవాలి. 3 భాగాలుగా విభజించి మీకు ఆ యొక్క వర్తమానాన్ని అందిస్తాను. మొట్టమొదటిగా ఎఫెసులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు జ్ఞాపం చేస్తాను. రెండోది ఆ సంఘంలో ఉన్నటువంటి తప్పులు ఏమైతుంది దేవుడు చూపించాడో వాటిని జ్ఞాపం చేస్తాను. తప్పులు సరి చేసుకుంటే దేవుడు ఏమిస్తానని వాగ్దానం చేశాడో దానిని మీకు జ్ఞాపకము చేస్తాను. కాబట్టి ఈ 3 భాగాలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఎఫెసు సంఘం యొక్క మంచి లక్షణాలు మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము అన్నాడు. ప్రారంభమే ఎఫెసు పట్టణంలో ఏముందని చెప్తున్నాడు దేవుడు? సంఘం ఉందని చెప్తున్నాడు. దీని యొక్క భావం ఏంటంటే ఎక్కడో సువార్త విన్నావు, ఎవరో చెప్పగా దేవుడి మాటలు విన్నావు, దేవుడు అంటే నీకు ఇష్టమే, మంచిదే. ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఆత్మీయంగా బలపడాలంటే సంఘంలో ఉండాలి. అది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈనాడు చాలామంది యేసు ప్రభు అంటే నాకు ఇష్టమే, టీవీలో వాక్యం ఎంట, లేకపోతే యూట్యూబ్లో వాక్యం ఎంట, నా ఇంటి దగ్గర నేను ఉంటా అని అనుకుంటున్నారు. కానీ దేవుడి ఉద్దేశం ఏంటంటే రక్షించబడిన ప్రతి విశ్వాసం కూడా ఎక్కడ ఉండాలంటండి? సంఘంలో ఉండాలి. అందుకే ఈ లెటర్స్ కూడా సంఘానికే పంపించాడు ఆయన. కాబట్టి మన జీవితాల్లో సంఘాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా, ఎన్ని ప్రయాణాలున్నా సంఘానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘంలో మనం లేకపోతే దేవుడి ఉద్దేశాన్ని మనం నెరవేర్చిన వారము కాము. కాబట్టి మనం సంఘాన్ని కలిగి ఉండాలని చూస్తున్నాం. అప్పుడే మనం ఆత్మీయంగా బలపడతాము. ఇప్పుడు ఏమన్నాడు? సంఘపు దూతకి ఇలాగూ రాయము అన్నాడు. సంఘపు దూత అనగా సంఘంలో దేవుని తరపున ఒక ప్రతినిధిగా, ఒక దూత వలె దేవుని సేవకుడు తన వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తాడు. చెప్పే వాక్యము సేవకుడిది కాదు, ఎవరిది? దేవునిది. కానీ దేవుని తరపున ఒక దూతగా, ఒక పనివాడిగా, ఒక సేవకుడిగా చెప్పేవాడిగా ఉంటాడు. చూడండి, మొదటి వచనంలో ఏం చెప్తా ఉన్నాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏవనగా అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క దర్శనాన్ని చూశాడు కదా యోహాను. ఆ దర్శనంలో ప్రభు ఎలా కనపడుతున్నాడో చూశాడు.
ఎలా కనపడుతున్నాయంటే 7 దీపస్తంభాలన్నీ ఉన్నాయి. అర్థమవుతుందండి. ఒక్కొక్క దీపస్తంభానికి మళ్ళీ 7 దీపాలు ఉంటాయి. 7 దీపాలు ఉంటాయి. అలాంటివి 7 ఉన్నాయి ఇటు ఇటు. వాటి మధ్యలో ఈయన ఉన్నాడు. ఆయన చేతులు ఉన్నాయంట, ఒక కుడి చేతిలో ఏమన్నాయంటండి 7 నక్షత్రములు. నక్షత్రం ఎంత ఉంటుంది? మనం భూమి మీద చూస్తూ ఉంటే చాలా చిన్నగా కనపడుతుంది. కానీ నిజానికి నక్షత్రం భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దది అది. అలాంటి 7 నక్షత్రాలను కుడి చేత పట్టుకుని ఆయన సంచరిస్తూ ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు అన్నాడు. అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ఆ ప్రభు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే దాన్ని వివరించట్లేదు. గత వారం మనం ఆ విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. సరే, మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నాడంటే 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు అన్నాడు. స్తంభము అంటే సంఘం. అంటే ఇప్పుడు సంఘాన్ని దేంతో పోల్చాడు? దీపస్తంభముతో పోల్చాడు. దీపము అనేది స్తంభం మీద పెట్టాలి, అప్పుడు ఏమవుతుందంటే వెలిగిస్తుంది. అలాగే సంఘము కూడా ఎలా ఉండాలంటే లోకానికి వెలిగించేవారుగా ఉండాలి. అంటే మనం వెలిగించబడ్డాం, అనేకులు చీకట్లో ఉన్నారు, వారిని కూడా మనము వెలిగించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ పదాలు, ఈ యొక్క మాటలు రాయడం అనేది జరిగింది. రెండో వచ్చిన మనం పరిశీలన చేస్తే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. కానీ ఇప్పుడు ఎఫెసు సంఘంలో మంచి లక్షణాలు చెప్పుకుందాం అన్నాం కదా. కానీ మొట్టమొదటి మంచి లక్షణం ఏంటయ్యా అంటే ఈ రెండో వచనం మనం చూస్తున్నాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసు సంఘంలో మంచి క్రియలు ఉన్నాయి. ఆ సంఘములో ఉన్నటువంటి వారి యొక్క స్థితి అంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘం ఎలా ఉందంటే క్రీస్తు శ్రమలో పాలుభాగస్తులుగా ఉన్నారు. క్రీస్తు కొరకు వారు శ్రమ పడ్డారు, కష్టాన్ని సహించుకున్నారు. వారు మంచి క్రియలు చేసినట్టు వారుగా, మంచి విశ్వాసులుగా వారు ఉన్నట్టు మనము చూడగలుగుతూ ఉన్నాం. కానీ సంఘం అంటే ఎలా ఉండాలంటే మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. నేటి దినాల్లో కేవలం నోటి మాటతో మాత్రమే చెప్పేటిన వారు చాలామంది ఉన్నారు. క్రియలు లేకపోతే ఆ సంఘం పరిపూర్ణము కాదు. కాబట్టి ఎఫెసు సంఘంలో మంచి లక్షణం ఏంటంటే మంచి క్రియలు చేసేవారు అంటే సంఘంలో వారు ఉండి. కాబట్టి మనం కూడా అలాంటి మంచి క్రియలు చేసేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాయబడిందంటే, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. కొంతమంది ఎలా ప్రేమిస్తారయ్యా అంటే కేవలం నోటి మాటలే. అసలు వచ్చే పదాలు చూస్తుంటే ఎంత మధురంగా ఉంటాయో. వీళ్ళకు ఉన్నంత ప్రేమ అసలు ఎవరికి లేదనుకుంటారు. క్రియల్లో కనీసం ఇంత సహాయం చేయరు. కానీ వాక్యం చెప్తుంది క్రియలతో కూడిన ప్రేమ కలిగిన వారుగా ఉండండి. ఎఫెసు సంఘం అలాంటిది. ఏదైతే చెప్తారో అది వాళ్ళ చేతులతో వాళ్ళు చేసేవారు. అది వారిలో ఉన్నటువంటి మంచి లక్షణంగా మనము చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో 2వ అధ్యాయం 26వ వచనం ఏమిటంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నారు. ఏంటంటే చెప్పండి, అది మృతము. అంటే ఒక విశ్వాసకి విశ్వాసం ఎంత ముఖ్యమో రెండుదే ఉండాలంట, క్రియలు కూడా ఉండాలి. మీకు అర్థం అవడానికి ఒక పక్షిని జ్ఞాపకం చేసుకుందాం. పావురం ఉందనుకోండి, ఒక రెక్కతో ఎగురుతుంటే ఎగరగలదా? 2 రెక్కలతో ఎగిరినప్పుడు చక్కగా అది ప్రయాణం చేయగలదు. అలాగే మనకు విశ్వాసం ఉండాలి, రెండోది క్రియలు ఉండాలి. అప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతాం. అదే ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణంగా మనము చూడగలుగుతున్నాం. ఇంకా యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 17వ వచనంలో ఇంకా అంటాడు, విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైందగును అంటున్నాడు. కాబట్టి మృతం అంటే చచ్చిందిగా అయిపోతుంది. కాబట్టి ఆత్మీయతలో చచ్చిన వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం ఎదిగేవారుగా ఉండాలి. ఎఫెసులో ఉన్నటువంటి సంఘము ఈ మంచి విషయాల్లో మనందరికీ మాదిరికరమైంది. కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలని చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒక పదం ఉంది, ఏంటంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుతున్నావు. నీవు సంఘంలో ఏం ప్రయాసపడుతున్నావో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో ఒక్కోసారి ప్రజలు గమనించరు, ఒక్కోసారి మనుషులు మనల్ని గుర్తించరు. కానీ ఎవరు గుర్తిస్తారంట? దేవుడు గుర్తిస్తున్నాడు. ఆయన ఎరుగుదుడు. ఆయనకి మరలా మనం ప్రత్యేకంగా చెప్పవసరంలే. నేనే ఫ్యాన్ కొని ఇచ్చానండి, 3 రెక్కల మీద నా పేర్లు రాసుకుని దాన్ని తిరగకుండా అలాగేపుతూ అందరూ చూడాలంటే ఏంటి ఉపయోగం? కొన్ని మందిరాలు అలాగే ఉంటాయి, 3 రెక్కల మీద 3 పేర్లు రాస్తారు. పాస్టర్ గారు అడిగారంటే వెళ్ళి, ఏంటంటే ఈ ఫ్యాన్ ఇట్లా తిరగట్లేదంటే, తిరుగుతుందండి. తిరిగితే ఆ పేర్లు కనపడవు కదండి, మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి బాధ కలుగుద్దని అది అలాగే ఉంచమన్నారంట.
ఇంకెందుకు చెప్పండి, కుర్చీలు వెనకాల పేర్లు ఉండాలి ఏమండి. కుర్చీ వెనకాల ఎందుకంటే ఎదరైతే కూర్చున్నప్పుడు మరి కప్పడిపోద్ది కదా, మనిషి అడ్డుగా ఉంటాడు కదా, వెనకాల పేర్లు ఉండాలి, ఫ్యాన్ల మీద పేర్లు ఉండాలి, మనుషులు గుర్తించాలనుకున్నారు. కానీ ఇక్కడ ఎఫెసు సంఘంలో మంచి లక్షణాలు ఎవరు గుర్తించారు? దేవుడు గుర్తించాడు. నువ్వు క్రియలు కలిగి ప్రేమించేవారుగా ప్రభు చిత్తానుసారం నడుచుకునేటువంటి వారుగా ఉంటే ఆయనే మనల్ని ఎరిగినటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి ఎఫెసు సంఘం ఎలాంటిది అంటే క్రియలతో కూడినటువంటి భక్తి కలిగినటువంటి సంఘం. అందుకే ప్రభు మెచ్చుకున్నాడు సంఘాన్ని. ఎవరు మెచ్చుకున్నారు చెప్పండి? మనల్ని ఎవరు మెచ్చుకోవాలి చెప్పండి? చాలాసార్లు మనం కూడా అనుకుంటాం మనుషులు మనల్ని మెచ్చుకుంటే బాగుండు అనుకుంటాం. మనుషులు మెచ్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం మనకు లేదు. కానీ ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? దేవుడు మెచ్చుకోవాలి. కాబట్టి దేవుడే వీరిని మెచ్చుకున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇది మొదటి లక్షణం. ఇక రెండవదిగా మనం చూస్తే చూడండి, రెండవ మంచి లక్షణం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలను నీ కష్టమును నీ సహనము నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు. ఏంటంటే వారిలో ఉన్న లక్షణం అండి, దుష్టులను సహింపలేనివనియు. ఎఫెసు సంఘాన్ని ప్రభు మెచ్చుకున్నాడు. వారిలో ఉన్న మరొక మంచి లక్షణం ఏంటంటే వారు దుష్టులను అంటే దుష్టత్వాన్ని వారు ఎదిరించట్లో ప్రయాసపడ్డారంట. సంఘంలో ఉన్నాము, ఏదో రకంగా సంఘాన్ని వృద్ధిపరచుకుందాం, 10 మంది వచ్చాము కాబట్టి మనం ఎలా ఉంటే ఏంటి, సంఘంలో ఉంటే చాలు అని అనుకోవట్లే. వాళ్ళలో దుష్టత్వం ఉండకోకుండా తమను తామే వారిలో ఉన్నటువంటి పరిస్థితిని పరీక్షించుకుని దుష్టత్వాన్ని పారదోలుకున్నారు. ఎదుటి వారిలో కూడా ఆ లక్షణం ఉండకూడదని ఒకరికొకరు బోధించుకుని ఒకరినొకరు దైవభక్తులు ప్రోత్సహించుకుని చక్కగా వారు దుష్టత్వాన్ని ఎదిరించిన సంఘం అన్నమాట. ఈనాడు మనం ఎలా ఉన్నాం చెప్పండి? చాలామంది కలగలిసిపోతూ ఉంటారు సంఘాల్లో. ఎలా ఉంటే నాకెందుకండి, వాళ్ళ క్రియలు ఎలా ఉంటే నాకెందుకండి, వాళ్ళు ఏం చేస్తే నాకెందుకండి, నేను సహవాసం కలిగి ఉన్నాను అంతే అనుకుంటారు. కానీ ఎఫెసు సంఘం అలాంటిది కాదు. దేవుని చిత్తమేంటో ఎరిగి దుష్టత్వాన్ని ఎదిరించినటువంటి సంఘంగా ఉంది. ఇంకా ప్రకటన 2వ అధ్యాయము 2వ వచనంలో 3వ లక్షణాలు మనం పరిశీలన చేస్తే చూడండి, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఇప్పుడు 3వది మనం చూస్తున్నాం, ఆ సంఘంలోకి ఎవరు జొరపడ్డారా అంటే అపోస్తులు కాని వారు వచ్చి ఏం చెప్తున్నారంట, మేము అపోస్తులమే అని చెప్పారు. ఏంటి అపోస్తులకి దొంగ అపోస్తులకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, మొదటి ప్రారంభంలో ప్రభు చేత ఎన్నుకొనబడినటువంటి ఈ అపోస్తులు క్రీస్తు అనే పునాదిని వేశారు. అపోస్తుల బోధ ఎందును సహవాసము రొట్టె ఇచ్చేందుకు ప్రార్థన చేయడం వారు ఎడతెక్కున్నారు. అపోస్తుల గారి 2:42 వచనంలో. కానీ దొంగ అపోస్తులుగా పిలబడిన వారు వచ్చారు, అపోస్తులు చెప్పుకున్నారు. వీళ్ళు దుర్బోధలకు పునాది వేస్తూ ఉన్నారు. వేసి ఆ దినాల్లో అవన్నీ చెల్లి కానీ ఈ దినాల్లో ఆ భక్తి ఎలా కుదురుద్ది అనేటువంటి పద్ధతులు తీసుకొచ్చేటువంటి వాళ్ళు అనమాట. కాబట్టి కాలాన్ని బట్టి మనం కూడా మారాలి అనేటువంటి పదాలు తీసుకొచ్చిన వారు. ఈ విధంగా సంఘంలోని కొన్ని తప్పు బోధలు తీసుకొచ్చారు. వీళ్ళు పరీక్షించారంట. అక్కడ ఆ పదం చాలా బాగుంటుంది. వాళ్ళు ఏం చేశారంట, పరీక్షించారంట. పరీక్షించగానే వీళ్ళు పలికే వాక్యము వాక్యానుసారమైంది కాదు, వీళ్ళు దుర్బోధకులు, వీళ్ళు దొంగ అపోస్తులు అని తెలుసుకున్నారు. ఏమండి, అలా తెలుసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలి? వాక్యం బాగా తెలుసుకోవాలి. వాక్యం మనకు తెలిస్తే చెప్పే వ్యక్తి తప్పు చెప్తున్నాడో కరెక్ట్గా చెప్పినా మనకు అర్థం అవుద్ది. వాక్యమే చదవం. కొంతమంది తీరండి వాక్యం చెప్తున్నప్పుడు కూడా తెరిచి రిఫరెన్స్ చూడరు, ఇంటి దగ్గర కూడా వాక్యం చదవరు. కొంతమంది బద్ధకస్తులు క్యాలెండర్లో ఉన్న వాక్యం చదువుకుని వెళ్ళిపోతారు, ప్రభా ఈరోజు వాక్యం చదువుకున్నాను ప్రభా అని. ఇంకా వాళ్ళకి దుర్బోధకి మరి సత్యమైన బోధకున్నటువంటి తేడా తెలియదు. కాబట్టి మనం ఎఫెసు సంఘం వల్లే ఉండాలంటే వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా తెలుసుకుని ఉండాలి. అప్పుడు మనకు చెప్పే బోధ కరెక్టో కదా మనకు అర్థం. ఎఫెసు సంఘం ఎలాంటిదంటే లేఖన పరిజ్ఞానం కలిగింది, వివేకము కలిగింది, వివేచన కలిగినటువంటి సంఘంగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచించండి, నేటి దినాల్లో కూడా ఆ దినాల్లోనే దొంగ అపోస్తులు జరపడ్డారంటే అపోస్తలుడైన పౌలు పునాదేసిన సంఘం అది, సువార్త చెప్పిన సంఘం. అలాంటి సంఘంలోనికి దుర్బోధకులు వచ్చారంటే నేటి దినాల్లో
ఇంకెక్కువ మంది ఉన్నారు సంఘాల్లో దుర్బోధకులు. తప్పు బోధలు ఈ మధ్యకాలంలోనికి ఎక్కువ పెరిగిపోయినాయి. తప్పుడు సిద్ధాంతాలతో తప్పు బోధలు రకరకాలుగా పెరిగిపోతూ వచ్చినాయి. మరి నేటి దినాల్లో కూడా కొంతమంది దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తున్నారంటే ఆ బోధలే నచ్చి అలాంటి వారిని హత్తుకుని ఉంటూ ఉన్నారు. పరలోకం కోసం కాదు, వాళ్ళు భూలోకం కోసమే ప్రయాసపడుతున్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నాం అనేది మనం పరిశీలన చేయవలసిన వారిగా మనం ఉంటాం. ఎఫెసు సంఘం వారు క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన వారు కనుక వారు అపోస్తులు ఎవరు, దొంగ అపోస్తులు ఎవరు వారు ఎరిగి ఉన్నారు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వాక్యం చూడండి, నీవు ఏ పునాది మీద ఉన్నావు? దొంగ అపోస్తులు వేసినటువంటి అబద్ధ బోధల మీద అనే పునాది మీద ఉన్నావా? లేకపోతే అపోస్తులు వేసినట్టు పునాది అనేటువంటి వాక్యానుసరణ సంఘంలో నీవు ఉన్నావా? వాక్యానుసరణ సంఘంలో అలాంటి పునాది మీద, క్రీస్తు అనే పునాది మీద లేకపోతే ఎప్పటికీ నీవు ఆయన రాజ్యానికి చేరలేవు. భ్రమతో బ్రతుకుతున్న ఈ లోకంలో అంతే, నామకార్థంగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి 3 లక్షణం చూస్తూ ఉన్నాం. ఎఫెసు సంఘం ఎవరు అపోస్తుల్లో, ఎవరు దొంగ అపోస్తుల్లో తెలుసుకున్నవారు. ఇక 4వ లక్షణం చూద్దాం. చూడండి, ప్రకటన 2వ అధ్యాయం 3వ వచనంలో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలలేదని నేను ఎరుగుదును. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి మరొక 4వ మంచి లక్షణం ఏంటంటే, యేసు ప్రభువు కోసం సంఘంలో ఎంత భారమైన వాళ్ళు భరించేవాళ్ళు అంటాడు. యేసు ప్రభువు కోసం, ఆయన పరిచర్య కోసం ఎంత భారమైన వాళ్ళు భరించేవారంట. నేటి దినాల్లో మన పనుల కోసం, మన జీవిత ధ్యేయం కోసం ఎంత భారమైన భరిస్తాం. చదివే పిల్లలు చూడండి, ర్యాంక్ రావాలంటే ఎంత కష్టమైన బుక్స్ మోస్తారు, కష్టపడి చదువుతారు. ఉద్యోగం అంతే, వ్యాపారమైన అంతే, కూలి పని అంతే, చేతి పని అంతే, ఏదైనా సరే ఎంత భారమైన భరించి డెవలప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ సంఘం ఎలాంటిది అంటే, ప్రభు పరిచర్య కోసం నేను ఎంత భారమైనా సరే భరిస్తాను, ప్రభు కోసం నేను అలా చేస్తానని చెప్పి ఒక దృక్పథం కలిగినటువంటి, ఒక భక్తి కలిగినటువంటి సంఘంగా మనము చూస్తున్నాం. వాళ్ళకున్న భారం ఎంత భారం అంటే, వీళ్ళు ఎలా అయితే సువార్త రక్షించబడ్డారో అదే భారంతో అనేక ఆత్మ రక్షణార్థమై సువార్త పని చేయాలి. అది వాళ్ళ భారం. నేటి దినాల్లో అలాంటి క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతుంది. ఎవరికో కొద్దిమందికే భారం ఉండి సువార్త చేస్తున్నారు. మరి కొంతమంది సువార్త చేయడానికి వీధుల్లోకి వెళ్ళలేక ఏం చేస్తున్నారంటే వెళ్ళిన వాళ్ళని హేళన చేస్తున్నారు. రోజులు మారిని, ఇప్పుడు కూడా రోడ్ల మీకు వెళ్ళి సువార్త చెప్తే ఎవరంటారు అని హేళన చేసేవాళ్ళు చాలామంది. వీళ్ళు చేయరు, చేసేవాళ్ళని చేయనివ్వరు. ఇక్కడ భారం ఉండాలి. ఈ భారము ఎఫెసు సంఘంలో ఉంది. కాబట్టి ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొనసాగే దాని కొరకు నిజంగా నీవు ఎలాంటి భారాన్ని కలిగి ఉన్నావు అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి వాళ్ళు తమను తామే ఖర్చు అయిపోయేలా చేశారంట. వారు కలిగి ఉన్నది ప్రభు సేవ కోసం వాళ్ళు ఖర్చు పెట్టారు. అయితే ప్రభు అంటాడు, ఇన్ని చేసినా మీరు ఏమవ్వలేదు, అలయలేదు. ఈ పదం చాలా గొప్పగా ఉందండి. ఏమవ్వలేదంటే వాళ్ళు చదవండి, అలయలేదు అన్నాడు. నిజంగా అంత భారాన్ని భరిస్తే అలసిపోమా చెప్పండి. కొంత బరువు నెత్తి మీద వేసుకుని కిలోమీటర్ల కొద్ది నడిచామనుకోండి, అలసిపోమా. కానీ ఇక్కడ అలసిపోలేదంటే వీళ్ళు. కారణం ఏంటి అనేది మనం పరిశీలన చేస్తే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం చదవండి త్వరగా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేవాడు. చాలండి. దేవుని పరిచర్యలు నువ్వు అలసిపోతే, సొమ్మసిల్లిపోతే బలమిచ్చేది ఎవరంట? దేవుడే. ఆయన కార్యాల కొరకు నువ్వు భారాన్ని భరిస్తే నేను అలసిపోనివాడు. ఆయన అలసిపోనివాడండి. ఆయన బలపరిచేటువంటి దేవుడు. ఒక దినాన్ని ఆహారం పెట్టి 40 దినాలు నడిపించాడంట. ఎవరిని? ఏలియాని. 40 దినాలు అంత బలం ఎలా వచ్చింది ఏలియాకి? ఆ తిన్న తిండి వల్ల వచ్చిందా? దేవుడిచ్చాడు. దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, దేవుని పరిచర్యలో నువ్వు ముందుకెళితే, దేవుని భారాన్ని నువ్వు భరించగలిగితే, సొమ్మసిల్లిపోకుండా అలసిపోకుండా నేను బలపరచగలి దేవుడు. ఎఫెసు పట్టణంలో సంఘం ఆ సంగతి ఎరిగింది. అందు గురించి అంత భారాన్ని భరించింది. ఇంత భారం భరించి కూడా ప్రభు ఇంకా నీ కార్యాల కొరకు పరిగెడతానేను అంటే ప్రభు అన్నాడు, నువ్వు అలసిపోలేదు నా పని నిమిత్తం అని చక్కగా వారి కొరకు మంచి సర్టిఫికేట్ అయినా
ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని పరిచర్య కొరకు, దేవుని యొక్క పనిలో నువ్వు ఎంత ఖర్చు అవుతున్నావు, ఎంత భారాన్ని నువ్వు భరిస్తూ ఉన్నావు, ప్రభు కోసం నువ్వు ఎంత వెల చెల్లిస్తూ ఉన్నావు. ఒకవేళ నువ్వేదైనా ప్రభు కోసం చేస్తే అది ఇతరులు తెలియాల్సిన అవసరము లేదు. బోర ఉదిస్తారంట. ఆనాడు ఎవరిలో శాస్త్రులు కానీ పరిచయులు కానీ వీళ్ళకున్నటువంటి పద్ధతి ఏంటంటే వీధుల మూలలో నిలబడేవారంట. ఎందుకంటే మామూలు రోడ్డు అయితే తిన్నంగా వెళ్ళిపోయే రోడ్డు కాబట్టి కొద్దిమంది ప్రయాణం చేస్తారు. అదే జంక్షన్ అనుకోండి, 4 రోడ్లు జంక్షన్ అనుకోండి, ఏం చేస్తారు, ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. అక్కడ నిలబడేవాళ్ళంట. ఇప్పుడు ఆయన ముందు బోర, ఇప్పుడంటే మైక్ వచ్చింది కానీ ఇప్పుడు బోర్లు ఉండే, మరి తాటాకుతో బోర చేశారో లేకపోతే ఇంకా దేంతో బోర చేశాడో. ఇప్పుడు ఈయన దగ్గర ఒక అసిస్టెంట్ గారు బోర్ ఊతారన్నమాట. ఆ బోర్ ఊదిన తర్వాత ఏంటి బోర్ ఊతున్నారు అని జనం చూస్తే, ఇదిగో ఈ అయ్యగారు ఇంత దానం చేస్తున్నారు, ఈ అయ్యగారు ఇంత ఇస్తూ ఉన్నారు అని ప్రకటిస్తే అప్పుడు ప్రజలందరూ ఇలా చూస్తే అప్పుడు చిల్లర పైసలుగా వేసేవాళ్ళంట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము చేసేది అందరూ చూడాలి. కానీ ఎఫెసు సంఘం చేసింది ఎవరు చూశారు చెప్పండి? దేవుడు చూశాడు. నువ్వు ప్రభు కోసం భారం కలిగి ఉంటే ప్రభు నేను చూస్తాడు. నేను అలసిపోనివ్వకుండా నీకు బలం కూడా ఆయనే ఇచ్చేవాడు, బలపరిచేవాడు ఆయనే. ఇందాక ఆరాధన వర్తమానంలో చదివారు కదా, ఎక్కడ ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం చదివారు కదా, అక్కడ 13వ వచనం ఏముంది? నన్ను బలపరచువానిందే నేను సమస్తమును చేయగలను. పౌలు అంత సేవ చేయడానికి గల కారణం ఏంటి? దేవుడు ఆయన బలపరిచాడు. ఇక్కడ బలం ఇచ్చేది దేవుడు. అర్థమవుతుందండి? మనం వాళ్ళ మాదిరిగా చూసుకున్నాం, భక్తులను చూసుకున్నాం, కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు మా వైపు చూస్తున్నారు కానీ మేము ఆయన వైపు చూసాం, ఆయనే మమ్మల్ని ఏం చేశాడు? బలపరిచాడు. ఇక్కడ ప్రభు కోసం నువ్వు భారాన్ని భరిస్తే ఆయన నేను బలపరిచేటువంటి దేవుడు. ఇది ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి 4వ మంచి లక్షణం. 5వది చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. దీని గురించి పండితులు రకరకాల చెప్తారు. నికోలాయితులు అంటే ఎవరు అని మొదలెడతారు. నికోలాస్ అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు ప్రారంభంలో బాగున్న తర్వాత వాడు తప్పు బోధలు తీసుకొచ్చాడు అని వాడి ద్వారా వచ్చి ఉంటుందేమో అని కొంతమంది చెప్తారు. మొత్తానికి వాళ్ళు ఏమైనా చెప్పనివ్వండి, నికోలాయితుల బోధలు అంటే అర్థమేంటంటే తప్పు బోధలు. ఏం మొదలు చెప్పండి? తప్పు బోధలు. ఈ తప్పు బోధల్ని సంఘం ఏం చేస్తుందంట? ద్వేషిస్తూ ఉంది. ఇక్కడ దేవుని పిల్లలంగా మనం కూడా తప్పు బోధలను ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలా? ద్వేషించాలి. తప్పు బోధలను ఎప్పుడు కూడా మనం ప్రేమించకూడదు. సంఘంలో మంచి లక్షణం. అక్కడ పదం వాడు ఏంటంటే, సంఘమా మీరు దీన్ని ద్వేషిస్తున్నారు, నేను కూడా ద్వేషిస్తున్నాడు ఆయన. ప్రభు తప్పు బోధల్ని ద్వేషించేటిన వాడు. అర్థమవుతుందండి? ఒక్కోసారి టీవీలో ఎవరో ఒక ఆయన మంచి వర్తమానం చెప్పవచ్చు, బాగుందని చెప్పి వింటాం. ఆ తర్వాత వెంటనే ఇంకేదో వస్తుంది. ఏమవుతుంది? పడగొడతామో, దొర్లిచ్చేయడమో, ఏమండి ఏవి వస్తూ ఉంటాయి. ఇది చూసిన తర్వాత అది కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు ఏమనిపిద్దంటే ఇంతకుముందు అంత బాగా చెప్పిన వాక్యం కూడా పక్కకు పోయి ఇదేదో బాగుంది, టచ్ అంటే భలే ఉందని చాలామంది పరిగెడుతున్నారు. అలా చేయమని ప్రభు చెప్పలే. పిచ్చెక్కి తప్పు బోధనలు తీసుకుని వీళ్ళు వస్తే ఈ ప్రజలు కూడా పిచ్చెక్కి తప్పు బోధనలు ప్రేమించి తండాలకు వెళ్ళిపోతున్నారు. వాక్యం ఉన్నదన్నట్టుగా బోధించే చోటన కొద్దిమంది ఉంటారు, దుర్బోధలు బోధించే చోటన వేల మంది ఉంటారు. కాబట్టి ఎఫెసు సంఘం ఎలాంటిదంటే దుర్బోధల్ని, తప్పు బోధల్ని ద్వేషించేటువంటి సంఘం. కాబట్టి మనం అలాగే ఉండాలనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో మనము ఏం చేయాలి చెప్పండి? నికోలాయితుల క్రియలను ద్వేషించాలి. పౌలు ఆ రోజునే చెప్పాడు వీళ్ళకి. ఏమని చెప్పాడంటే అపోస్తల కార్యములు 2 20వ అధ్యాయం 29వ వచనం నుండి చదివితే పౌలు అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకుతారు. అలాంటి మనుషులు మీలోనే బయలుదేరారు. చివరిని అంటాడు, మీరు మెలకుగా ఉండండి అన్నాడు. పౌలు ముందే సువార్త బోధించిన తర్వాత ఎరిగాడు సంఘంలోనికి ఎవరు రాబోతున్నారో తను ఎరిగి ముందే హెచ్చరించాడు.
పరిశుద్ధాత్ముడు అవన్నీ బైబిల్ గ్రంథాలు మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. వాక్యం చదువుకుని మన జీవితాల్లో పూర్వదినాల్లో సంఘాలు ఇలాంటివి వచ్చినాయి. నేటి దినాల్లో మరింత ఎక్కువగా ఇలాంటి దుర్బోధలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం నికోలాయితల బోధల్ని ద్వేషించేవారిగా ఉండాలొద్దా? ఉండాలి. ఎఫెసు సంఘం అలా గుర్తించింది, దుర్బోధల్ని ద్వేషించినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ 5 మంచి లక్షణాలు ఎఫెసులో అంటే ఎఫెసు సంఘంలో ఉన్నాయి. వాటిని చూసిన ప్రభువు మెచ్చుకుంటూ యోహాను చేత రాయించి నేను మెచ్చుకున్నాను చెప్పు అన్నాడు. అదే సమయంలో వాళ్ళను తప్పులు కూడా రాయించాడు. చూడండి, ఇప్పుడు 2 అధ్యాయం 4 వచనంలో వాళ్ళను తప్పులు ఏంటో చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఈ సంఘంలో ప్రారంభంలో ఎలా ఉన్నారయ్యా వీళ్ళంటే చాలా ప్రేమ కలిగి ఉన్నారంట. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు దాకా మెచ్చుకున్నాడు కదా, మళ్ళీ వెంటనే తప్పు ఎందుకు చూపిస్తున్నాడు అంటే, మనల్ని ప్రేమించిన దేవుడు మనం మంచి చేస్తే మెచ్చుకుంటాడు, మనం తప్పు చేస్తే తప్పు చూపించి సరి చేసుకోమని మనకు హెచ్చరిక ఇస్తాడు. ఇది దేవుళ్ళు ఉన్నటువంటి ప్రేమగా మనం చూస్తూ ఉన్నాం. సరే చూడండి, ఇక్కడ మొదటి ప్రేమ వారు వదిలితిరి అని తప్పు మోపాడు. మొదట్లో వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి? సంఘం ప్రారంభమైనప్పుడు ఏమాత్రం అనుకూలంగా ఉన్నాయా? లేవు. ఎందుకంటే అర్తిమీదేవి పూజలు చేసేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి కంసాలతనంట వెండి విగ్రహాలు చేసి అమ్మిపోడంట. విపరీతమైన వ్యాపారం జరుగుతుంది ఆ పుస్తకాలు చదివితే. ఇప్పుడు వెంటనే వీళ్ళందరూ యేసుప్రభు మతంలోకి వచ్చేసరికి ఏమైపోయింది? వీళ్ళందరూ యేసుప్రభుని నమ్ముకున్నారనేటప్పటికీ ఆ వ్యాపారం పడిపోయింది. ఇక ఈయన అక్కడ వాళ్ళని కొంతమంది రెచ్చగొట్టి పౌలు మీదకి దుమ్మిగా లేపాడు. అలాంటి దినాల్లో యేసుప్రభు నమ్ముకు నిలబడడం చాలా కష్టం. అలాంటి కష్టమైన దినాల్లో ప్రభును ప్రేమించి వాళ్ళ విగ్రహాలు విడిచిపెట్టి, ఏమండి మాంత్రికులు అయితే వాళ్ళ పుస్తకాలు తగలబెట్టి ప్రభువును ప్రేమించి ప్రభు కోసం మంచి క్రియలు చేశారు. వాళ్ళు మొదటి ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే ప్రభు మీద అంత విశ్వాసంతో వాళ్ళ ప్రేమను రుచించి ఈ ప్రేమను అనేకులకు వారు పంచారు. కాలక్రమేణా ఏం జరిగింది అంటే వారిలోని మొదటి ప్రేమ చల్లారిపోయింది. తర్వాత ఏమైపోయారు తెలిసి వాళ్ళు లోకం వైపు ఆకర్షించబడ్డారు. నామకార్థ స్థితిలోనికి వచ్చేసారు. ఏవైతే తప్పని వ్యతిరేకించారో వాటితోటే పర్వాలేదని రాజీ పడే పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసారు. అది చూసిన దేవుడు ఎలా ఉంటాం మంచిది కాదు, మొదట మీకున్నటువంటి ప్రేమను మీరు విడిచిపెట్టేశారు అని చెప్పి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రారంభంలో ఆరాధన అంటే ఎన్ని గంటలకు వచ్చేవాళ్ళం? నియమ కూటాలంటే అసలు మానేవాళ్ళమా? ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళం? ఎన్ని అధ్యాయాలు బైబిల్ చదివేవాళ్ళం? ఎక్కడ మీటింగ్ అన్నా సరే ఎంత పరిగెట్టేవాళ్ళం? ప్రభు కోసం బ్రతకాలని చెప్పి ప్రభుకు సాక్షులుగా ఎలా బ్రతికేవాళ్ళం? సరే ఆలోచన చేయండి. దినాలు గడిచే కొలది ఇప్పుడు ఆ సాక్ష్యం మీలో ఉందా? ఆ ప్రేమ మీలో నిలిచి ఉందా? ప్రభు కోసం ఆ ప్రయాసం ఉందా? అంటే ఏమైపోయారు చెప్పండి? మొదటి ప్రేమ కోల్పోయారు. ప్రేమించిన ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్నే కాదు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. మరలా ఆ మొదటి ప్రేమను కలిగి ఉండు అని ఆయన హెచ్చరిస్తారు. రెండోది వాళ్ళను తప్పు ఏం చూపిస్తున్నా అంటే 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతున్నా అన్నాడు. ఏ స్థితిలోంచి పడ్డావో దాన్ని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది మరలా మొదటి క్రియలు చెయ్యి, లేని ఎడల దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడంటే మనం క్రైస్తవ జీవితంలో ప్రభువు నమ్ముకుని ప్రభు మార్గంలో మనం జీవిస్తున్న కాలంలో భక్తి జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు మనం ప్రేమించి మనకు కొంత సమయాన్ని కేటాయిస్తాడు. ఇంకా మనం మారవలసి ఉన్నాయి, ఇంకా ఈడ్చిపెట్టవలసిన బలహీనతలు కొన్ని ఉన్నాయి, ఇంకా పరిపూర్ణత రావాల్సిన అవసరత చాలా ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తికి ఇంత సమయం దేవుడు ఇస్తాడు. ఇచ్చి అనుదినము తన వాక్యం ద్వారా సంధిస్తూ ఉంటాడు. ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇదిగో నీలో ఈ బలహీనత ఉంది, ఇదిగో నీలో ఈ చెడు ఉంది, నీలో ఈ యొక్క వ్యసనం ఉంది, ఈ పాపం ఉంది, సరి చేసుకో అని ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. అదే టైంలో మనం బాగానే ముందుకెళ్ళిపోతూ ఉంటామండి. మనం ఏమనుకుంటామంటే నేను బాగానే ఉన్నానుగా కాబట్టి పర్లేదు అని అనుకుంటాం. కానీ ఆయన టైం ఇస్తాడు. కొంత సమయం.
ఆ సమయంలోపు నువ్వు సరి చేసుకోకపోతే ఏమని తెలుసా, నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటాడు. దీపస్తంభము వెలుగు గుర్తుగా ఉంది. నీలోన్న వెలుగు నీ మనుగుడికి ఆధారమైంది. మరి నీ జీవితంలో నీకున్న మంచి సాక్ష్యము, లేకపోతే నీకున్న పేరు ప్రఖ్యాతలు అవన్నీ పోతే, దీపస్తంభం తిత్తే వెలుగుపోతే చీకటే వస్తుంది. చీకటి జీవితం అయిపోద్ది. నేను ఎవరు గుర్తించరు, నేను ఎవరు ప్రేమించరు, అయ్యో పలానా విశ్వాసి అని పిలిచేటువంటిదే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే చివరికి భ్రష్టులు అయిపోయి నరకానికి పోతారు. ఆ తీకి ముందే ప్రేమగల దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇంకా ఒకసారి మనం దేవుడు సమయం ఇచ్చేది పరీక్షించుకుందాం. ఇంకేదైనా బలహీనత, ఇంకేదైనా చెడుగు దేవుడికి అసహ్యమైంది నీలో ఉంటే, నీకు దేవుడు ఇంకా సమయం ఇచ్చి దిద్దుకోవడానికి ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ బలహీనత విడిచిపెట్టు. ఆయన ఇచ్చిన సమయంలో విడిచిపెడితే నువ్వు ధన్యుడు అవుతావు. హెచ్చరించినా సరే సరి చేసుకోకపోతే, ఇచ్చిన సమయం అయిపోతే ఏమైపోద్దంట, నీ ఉనికికి ఆధారమైన దీపస్తంభం ఏం చేస్తాడంట, ఇక ఎవరు నిన్ను గుర్తించి. ఇంకా నీకు అర్థం అవ్వాలంటే చిన్న ఉదాహరణ చెప్తాను. కరెంటు బిల్లు కట్టలేదు అనుకోండి, మీటర్ పీకేస్తే ఏమవుద్ది, ఇల్లంతా అంధకారం అయిపోద్ది. దీపస్తంభం తీసేస్తే నీ జీవితం అంధకారం అయిపోద్ది. అర్థమవుతుందండి? ఇప్పుడు దాకా ఒక వెలుగెలిగాను కదా, ఇప్పుడు దాకా నా సాక్ష్యం బాగుంది కదా, ఇప్పుడు వరకు నన్ను చాలా గౌరవించారు కదా, అసలు నేనంటే అని అనుకున్నావు అనుకో. నీకు కొంత టైం ఇచ్చాడు కాబట్టి ఆ టైం వరకు ఇంకా నువ్వు చాలా గొప్పలా కనపడతావు. ఆ టైం అయిపోయిన తర్వాత నీ జీవితం అంధకారం. కాబట్టి ఆయన సమయం ఇచ్చి హెచ్చరిస్తున్నాడు, బ్రతుకు మార్చుకో. మందిరానికి వచ్చి వాక్యమని జీవితాన్ని మార్చుకోకపోతే దీపస్తంభం తొలగించేస్తాడు. తొలగిస్తే ఇక నీ జీవితంలో ఎటువంటి మేలు లేదు. కాబట్టి మారు మనసు పొంది మొదటి క్రియలు ఏం చేయాలి, చేసి జీవితాన్ని సరి చేసుకోవాలి. ఇది ఈ రెండు తప్పులు ఆ సంఘంలో ఉన్నాయి. ఈ రెండు తప్పులు అయినా చూపించాడు. ఇక మూడోదిగా మనం చూస్తే 3 భాగాలుగా చెప్పుకున్నాం కదా దీన్ని. ఎవరైతే ఆయన కోరినట్లుగా జీవిస్తారో వారికి ఆయన ఏం వాగ్దానం చేశాడో బైబిల్లో మనం చదవగలం. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. ఎఫెసు సంఘమును వారి మంచి పనులు బట్టి మెచ్చుకున్నటువంటి ప్రభువు వారి తప్పులను కూడా చూపించి వారిని హెచ్చరించి వారు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చి, మీరు పొరపాట్లు దిద్దుకుని మరలా నా ఎద్దకు వస్తే ఏమిస్తాను, జీవవృక్ష ఫలమును తిననిస్తానన్నాడు. ఎంత ప్రేమగల దేవుడు అండి ఆయన. వాగ్దానం చేసిన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు. దీన్ని బట్టి సంఘాన్ని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. సంఘంలో అందరూ ఆత్మీయులు ఉండరండి. సంఘంలో అందరూ యథార్థపరులే ఉండరు. చాలా లోపాలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు సరి చేసుకుంటావని, ఇంకా బ్రతుకు మార్చుకుంటావని, ఇంకా ప్రభు కోసం జీవిస్తావని సమయం ఇస్తూ నిన్ను ప్రేమిస్తూ నీకు అవకాశం ఇస్తున్నాడు ఆయన. అన్నాడు ఆయన, జీవవృక్ష ఫలాన్ని తినేస్తానన్నాడు. ఇంతకీ జీవవృక్ష ఫలం ఎక్కడుంది? పూర్వకాలంలో ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు. ఆదామవ్వలు అవి తిని వారు చక్కగా బ్రతకాలని దేవుడు కోరాడు. కానీ వాళ్ళేమో మంచి చెడులు తెలనిచ్చే వృక్షఫలాన్ని వారు ఎంచుకున్నారు. అప్పుడు వారిని అక్కడి నుంచి గెంటి వేశాడు. వాళ్ళకి ఆ ఛాన్స్ రాలా తినడానికి. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, ఆ జీవవృక్ష ఫలం పరదేశంలో ఉంది. ఎవరైతే లోక పాపాలను జయించి ఆయన కోరినట్లుగా బ్రతుకును దిద్దుకుని దేవుని మార్గంలో జీవిస్తారో వారికి జీవవృక్ష ఫలాన్ని ఆయన ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను, ఎందుకంటే 3 మాటలు అయిపోయినాయి. మొదటగా చూసాం, 5 మంచి పనులు వారు చేశారు, దేవుడు మెచ్చుకున్నాడు. 2 పొరపాట్లు వాళ్ళలో ఉంటే సరి చేసుకోమని వాళ్ళని హెచ్చరించాడు. జీవవృక్ష ఫలాన్నే తినేస్తాను మీరు పొరపాట్లు దిద్దుకుంటే వాగ్దానం చేశాడు. అయితే చివరి మాట మీకు చెప్పి ముగిస్తాను. కానీ ఈ మాట చాలా బాధ కలిగిస్తూ ఉంది చెప్పడానికి కూడా. ఇంత మంచి లక్షణాలు కలిగినటువంటి ఈ యొక్క సంఘం, ప్రభు కోసం మంచి క్రియలు చేసిన ఈ సంఘము, పౌలు ద్వారా పునాది వేయబడి సత్యానికి స్తంభముగా నిలబడినటువంటి ఈ సంఘము, ఈ హెచ్చరిక జారీ చేయబడిన తర్వాత దాదాపు 30 సంవత్సరాల తర్వాత దేవుడు వారి దీపస్తంభాన్ని తీసేసాడు. చాలా విచారం ఇది. అంటే వారికి ఎంతకాలం సమయం ఇచ్చాడైనా?
హెచ్చరిక జారీ చేసిన తర్వాత 30 సంవత్సరాలు సమయము ఇచ్చాడు. 30 సంవత్సరాల కాలంలో ప్రారంభంలో ఉన్న భక్తి జీవితంలోనికి వారు రాలే, వారి బ్రతుకుని వాళ్ళు మార్చుకోలే. ఏమనుకో అంత బాగానే ఉంది కదా అని అనుకున్నారు. ఫ్రీడా, నీ బ్రతుకు బాగుండొచ్చు, ఒక విధంగా చెప్తే దేవుడిని ఎరగనట్టు అన్నిటి బ్రతుకు కూడా బాగానే ఉంది, లేదా డబ్బుకి లోటు లేదు, విలాసవంత జీవితానికి ఏమి లోటు లేదు, వాటితో పోల్చుకోక నీ భక్తినేమి బాగానే ఉంది బ్రతుకు అని అనుకున్నావేమో. జాగ్రత్త, వాళ్ళకేమో లోక సంబంధులకేమో నరకం సిద్ధపరచబడి ఉంది, దేవుని బిడ్డలకేమో పరలోకం సిద్ధపరచబడి ఉంది. నువ్వు నేను చేరవలసింది పరలోకానికి వెళ్ళవలసిన వారం. కాబట్టి దేవుడు అన్నాడు బ్రతుకును మార్చుకొని. దాదాపు 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దీపస్తంభాన్ని తీసేశాడు. ఏపీసు ఆ పట్టణానికి టర్కీ వారు వచ్చారు, వాళ్ళని జయించారు. టర్కీ ప్రాంతం వాళ్ళు అక్కడ జెండా పాతారు. ఇప్పుడు ఏపీసు పట్టణమే లేదు, దాన్ని టర్కీ అని పిలుస్తూ ఉన్నారు. భూమి మీద ఇప్పుడు ఏపీసు సంఘమే లేదు, అది టర్కీ అయిపోయింది. సరే, ఇంత మంచి లక్షణాలను సంఘం చివరికి మనుగడ లేకుండా అయిపోయింది. కానీ దేవుడు చివరి దినాల్లో కేవలం ఏపీసు సంఘం కోసం కాదు, వాక్యం నీ కోసమే ఆయన మాట్లాడుతున్నాడు. నీ బ్రతికి ఎలా ఉంది? ఆయన కోరినట్లుగా నీ జీవితం ఉందా? హెచ్చరించబడినప్పుడు సరి చేసుకుని మారుమనసు పొందేటువంటి అనుభవంలో నువ్వు రాగలిగితే, జీవవృక్ష ఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నేను ప్రేమించి మరోసారి ఆయన సంధిస్తూ ఉన్నాడు. ఆయన మార్గంలోకి వస్తావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? ప్రభు కోసం జీవిస్తావా? అలా జీవించినట్లయితే జీవవృక్ష ఫలాన్ని ఆయన తినేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.